మొన్నట్లా డీజీపీ సివి ఆనంద్ సారు ఈ కాన్ నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని ఏమంట చెప్పిండో గాని ఆ మాటను పొల్లు పోకుండా పాటిస్తున్నారోలా కొందరు కాకీలు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఒకప్పుడు జమానా అన్నట్టే కాకి పవర్ చూపెడుతున్నారు కామన్ పబ్లిక్ కు. కాకి డ్రెస్ పెయ్యి మీద ఉంటే ఏం చేసినా నడుతుందన్నట్టే చేస్తున్నారు. జమ్మికుంటాలా కొందరు కాకీలు మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టే రూబాబ్ చూపెట్టి వార్తలకు ఎక్కినరోలా. ఆగం సల్లగుండా ఎటు పడితే అటే చంపుతున్నారు కదా. బాట పొంటి మంది కొట్టొద్దని చెప్తున్నా మాకు రూళ్లు చెప్తారా అన్నట్టే ఓ రెండు ఎక్కువనే తలిగిస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసినట్టే గొర్ర గొర్ర గుంజుకపోతున్నారు. స్టేషన్ కాడ చూడుండ్రి ఎట్లా జరుస్తున్నారో. మంది చూస్తుంటేనే ఇంత సప్పరిస్తున్నారంటే లోపట ఇంకెంత కొట్టినరో పాపం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాడ స్టేషన్ ముంగట్టున్న బాలాజీ రమేష్ స్వీట్ హౌస్ కు స్వీట్ కొనేటందుకు పోయిండట గీ రాజన్న. షాప్ ఆయన ఈయన ముంగట్నే ఇంకొక ఆయనకు తక్కువ రేటు చెప్పి ఈయనకు ఎక్కువ రేటు చెప్పిండట. రేట్లల్ల తేడాలొత్తే ఊకం కదా. అట్లని అన్న సుతం షాప్ ఆయనను గిదేందని నిలదీసిండు. ఇద్దరి నడుమ బాయ్స్ బగ్గనే అయిందట. ఎంబటే దుఃఖన పైన పోలీసులకు ఫోన్ కొట్టిండు. పెద్ద పెద్ద కొట్లాటల్నే సముదాయించి ఎల్లగొడతారు. అసంటిది గీ కాకీలు మా మాటనే ఇనవా నువ్వని రూబాబు చూపెట్టిండ్రు. కాకి కన్నర్ బయట పెట్టిండ్రు. నువ్వు చేసిన తప్పుకు ఈడుంటే కలవదన్నట్టే స్టేషన్ కు రానంటే అన్నను గొర్ర గొర్ర గుంజుకుపోయిండ్రు. దౌడల మీనుంచి ఎటు పడితే అటే జప్పరిచ్చిండ్రు. మనిషిని కొట్టేటందుకు రూలు లేవన్న సంగతే మర్చిపోయిండ్రు. అన్యాయాన్ని ఎదిరించేటందుకు వచ్చిన అంకుశం రాజశేఖర్ లెక్కనే ఫీల్ అయిండ్రు. గోటితోటి పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చిండ్రు. మాటలతోటి వర్షే పంచాదిని స్టేషన్ దాకా పట్టుకొచ్చి జనాలతోటి అత్యంత లేపించుకుంటున్నారు. అటెంకా నిమ్మలంగా ఇడిచిపెట్టిండ్రట గాని నన్ను అడ్డగోలు కొట్టి అవమానించిండ్రు. బతుకబుద్ధి అయితలేదని అదే స్టేషన్ ముంగటి గాంధీ బొమ్మ కాడ నిరసన చేసిండు. అటెంకా మళ్ళా సముదాయించుడు కాకిల వంతే అయింది గాని కాకి కన్నర్ చూపెట్టినోళ్లను సస్పెండ్ చేసి కాకి డ్రెస్ కున్న పతారాను కాపాడాలంటున్నారోలా న్యాయం చేయాలంటున్నారు. మరి పెద్ద పోలీసార్లు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాల గాని సామాన్యుల మీద చేతులేసేటోళ్లకు సస్పెన్షన్ల సన్మానమే సరైన శిక్ష అంటున్నారు ఈ ముచ్చట ఎరకైన జనాలు. తెలంగాణ డీజీపీ గారిని దయచేసి నాకు న్యాయం చేయాల్సిందిగా స్టేషన్ చుట్టుముట్టు జరుగుతున్న అన్యాయాల మీద గిట్లనే ఉక్కు పాదం మోపాలనని అంటున్నారోలా జమ్మికుంట జనాలు.